పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటన వెనుక ఉగ్రవాద ముఠా హస్తముందని మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రావులపాలెంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను, ప్రాణాలతో బయటపడిన రియాన్స్ రెడ్డిని ఆయన పరామర్శించి ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరారు. నిందితుడు సాదిక్ ఖాన్ ఆస్తులను బలవంతంగా రాయించుకున్నాడని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. నేరాలను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ తరహా కఠిన పాలన అవసరమన్న ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పేరు, విధివిధానాలను వెల్లడిస్తానని ప్రకటించారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్స్ రెడ్డి, వీళ్ళను పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠా, 10 మంది ముఠా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ, ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ, వాళ్ళ ఇంటి తాళం కానీ, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్, అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ, ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా
సాదిక్ రాయించుకున్నట్టుగా అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నిటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు. ఇక అప్పుడు కానీ సౌజన్యను ఈ రకంగా ఈ యొక్క దీన్ని ఒక మత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మేమేమి చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్నే ఈ విషయంలో కూడా మీరు తీసుకుంటేనే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది నిరూపితమవుతుంది అన్నర్థం చేసుకోవచ్చు.